మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామందికి తెలియని కోట్లు కురిపించే మొక్క ఇదే. ఈ మొక్క కనిపిస్తే ఎంత కష్టమైనా వదలకుండా మీ ఇంటికి తెచ్చుకోండి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం రోజూ చూస్తూ పిచ్చి మొక్కలను అనుకుని పీకి పారేసే వాటిల్లోనే మన ఆరోగ్యాన్ని, మన అదృష్టాన్ని మార్చే అద్భుత శక్తులు ఉంటాయని మనలో ఎంతమందికి తెలుసు? అలాంటి ఓ అద్భుతమైన, అపురూపమైన మొక్క గురించే ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. దీనిని చూస్తే అస్సలు వదలొద్దు. ఇది మిమ్మల్ని కోటీశ్వర్లను చేయగలదు, మీ ఇంట్లో సంపదను నింపగలదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. ఈ మొక్క విలువ తెలిస్తే ఎంత కష్టమైనా సరే దీన్ని సంపాదించుకుంటారు. ఇంతకీ ఏమిటా మొక్క? దానిలో దాగి ఉన్న ఆ అద్భుత శక్తులు ఏంటి? దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఈ విషయాలన్నీ వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మనలో చాలామంది రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాలలో ఓ చిన్న మొక్కను చూస్తూ ఉంటాం. దాని పువ్వులు దూది పింజంలా తెల్లగా మెత్తగా ఉంటాయి. మనం దాన్ని ఓ సాధారణ కలుపు మొక్క అని, పిచ్చి మొక్క అని భావించి ఏమాత్రం పట్టించుకోం. కానీ అదే మన పూర్వీకులు మనకు ప్రసాదించిన ఓ దివ్యమైన ఔషధం, ఓ అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంపద. ఆ మొక్క పేరే కొండపిండి ఆకు. కొన్ని ప్రాంతాల్లో దీనిని పిండి కూర అని, తెలగపిండి ఆకు అని, సంస్కృతంలో పాషాణ భేది అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఏరివ లనాటా. పేరు వినగానే ఇదేదో సాధారణ ఆకుకూర అనుకునేరు. కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు, ధనాన్ని ఆకర్షించే శక్తులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ఈ మొక్కలో కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులే కాదు, ధనాన్ని ఆకర్షించే తాంత్రిక శక్తులు కూడా దాగి ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు దీనిని ఎంతో పవిత్రమైందిగా భావించేవారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి ధనలక్ష్మి ఆకర్షితురాలవుతుందని ఒక బలమైన నమ్మకం. ఈ మొక్కకు పాజిటివ్ ఎనర్జీని, అంటే సానుకూల శక్తిని విపరీతంగా ఆకర్షించే గుణం ఉంది. మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో డబ్బు నిలవటం లేదా? వచ్చిన డబ్బంతా ఖర్చయిపోతుందా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఒక శుక్రవారం రోజున స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఈ కొండపిండి మొక్క దగ్గరకు వెళ్ళి దానికి నమస్కరించి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించండి. ఆ తర్వాత దాని నుండి ఒక చిన్న కొమ్మను లేదా కొన్ని ఆకులను తుంచి ఇంటికి తీసుకురండి. వాటిని గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. తర్వాత ధూపం దీపం చూపించి ఓం శ్రీం నమః అనే లక్ష్మీదేవి మూలమంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ ఆకులను లేదా కొమ్మను ఒక పసుపు రంగు పేపర్లో వేసి ఆ పేపర్లోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని లేదా మామూలు కర్పూరాన్ని పొడి చేసి వేసి చిన్న పొట్లంలాగా కట్టి ఇంటి బయటకు తెచ్చుకొని కాల్చేయండి. ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి ధన ప్రవాహానికి మార్గాలు ఏర్పడతాయి. ఇంట్లో డబ్బు వృధా ఖర్చు అవ్వటం ఆగిపోయి పొదుపు పెరుగుతుంది. అంతేకాదు, ఈ మొక్క ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఇంటి దరిదాపుల్లోనికి కూడా రావు. దీనికి అంతటి శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేసే గుణం ఉంది. కొందరికి తెలియకుండానే నరదృష్టి తగిలి సజావుగా సాగిపోతున్న పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం తరచుగా దెబ్బతింటుంది. అలాంటి వారు ఈ కొండపిండి మొక్క వేరును చిన్న ముక్క తీసుకుని దానికి ఒక నల్లటి దారంతో కట్టి ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి లోపల వైపు కట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన, సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. ఈ మొక్క తెల్లని పువ్వులు చూడడానికి శివుని విభూతిని గుర్తుకు తెస్తాయి. అందుకే దీనిని శివుడికి ప్రీతిపాత్రమైన మొక్కగా పెద్దలు భావిస్తారు. సోమవారాల్లో ఈ ఆకులతో శివుడికి పూజ చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి కార్య విజయం సిద్ధిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇలా పరిహారాల పరంగా ఈ కొండపిండి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పెద్దవారు అంటే అమ్మమ్మలు, నానమ్మలు ఈ కొండపిండి ఆకులతో కూర వండుకొని తినేవారు. ఇప్పటికీ కూడా చాలామంది ఈ కూరను ఇష్టంగా వండుకొని తింటూ ఉంటారు. ఈ కొండపిండి కూర తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం దృఢంగా మారుతుంది, అనేక రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. కనుక మీకు దొరికితే కుదిరినప్పుడల్లా కూడా ఈ కొండపిండి ఆకులతో కూర వండుకొని తినండి. లేదా కేవలం ఆ ఆకులను అలా తీసుకొని కూడా పచ్చివే తినేయవచ్చు. సంస్కృతంలో ఈ కొండపిండి మొక్కను పాషాణ భేతి అంటారు. పాషాణము అంటే రాయి, భేతి అంటే పగలగొట్టేది అని అర్థం. ఈ పేరులోనే దీని యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం దాగి ఉంది. ఈ మొక్క యొక్క ప్రప్రథమ మరియు అతి ముఖ్యమైన ప్రయోజనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని అంటే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటం. ఈ రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య వస్తే కలిగే నొప్పి వర్ణనాతీతం. ఆపరేషన్ల వరకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన సమస్యకు మన పెరట్లోనే పైసా ఖర్చు లేకుండా ఒక గొప్ప పరిష్కారం ఉంది. అదే ఈ కొండపిండి ఆకు. ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను నెమ్మదిగా కరిగించి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి మూత్రం ద్వారా బయటకు పంపించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మూత్ర ఉత్పత్తిని పెంచే గుణం అధికంగా ఉంటుంది. దీనివల్ల రాళ్ళు సులభంగా బయటకు వెళ్ళిపోవడానికి మార్గం సుగమం అవుతుంది. దీనిని వాడటం కూడా చాలా సులభం. గుప్పెడు తాజా కొండపిండి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు ఒక పలుచని శుభ్రమైన వస్త్రం సహాయంతో ఆ మిశ్రమాన్ని వడగట్టితే స్వచ్ఛమైన ఆకుపచ్చని రసం వస్తుంది. సుమారు పావు గ్లాసు రసాన్ని ప్రతిరోజు ఉదయం పడగడుపున అంటే ఏమీ తినకముందు తాగాలి. ఇలా కనీసం 10 నుండి 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ రోజులో వీలైనంత ఎక్కువగా నీళ్లు త్రాగుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది. మూత్రంలో మంట, నొప్పి వంటివి తగ్గుముఖం పడతాయి. స్కానింగ్లో చూస్తే రాళ్ళు పరిమాణం తగ్గటం స్పష్టంగా గమనించవచ్చు. ఇది కేవలం ఉన్న రాళ్లను తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో కొత్త రాళ్ళు ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరిచి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి కూడా ఇది ఒక వరం లాంటిది. చాలామందికి, ముఖ్యంగా మహిళలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తూ ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి, చురుకు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వారు కొండపిండి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా తీసుకొని తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లకు కారణమైన సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి. మూత్ర ప్రవాహాన్ని పెంచి ఆ బ్యాక్టీరియాను శరీరం నుండి బయటకు పంపించి వేయటంలో సహాయపడతాయి. కొండపిండి ఆకు ప్రయోజనాలు కేవలం కిడ్నీలకే పరిమితం కాదు. ఇది మన శరీరంలో అతి ముఖ్యమైన అవసరమైన కాలేయాన్ని అనగా లివర్ను కూడా కాపాడుతుంది. మన శరీరంలోనికి చేరే విష పదార్థాలను, కలుషితాలను వడపోసే ముఖ్యమైన పనిని కాలేయం చేస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకునే మందుల వల్ల, చెడు అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుంది. కొండపిండి ఆకులు కాలేయాన్ని రక్షించే హెపటో ప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయి. ఇవి కాలేయ కణాలను నష్టం వాటిల్లకుండా ఒక కవచంలా కాపాడతాయి. కామెర్ల వంటి సమస్యల నుండి కోలుకోవడానికి కూడా ఆయుర్వేదంలో దీనిని సహాయకారిగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని శుభ్రపరిచే ఒక అద్భుతమైన డీటాక్స్ ఏజెంట్లా పనిచేస్తుంది. రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం శుభ్రంగా ఉంటే చర్మం కూడా కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు మధుమేహంతో బాధపడే వారికి కూడా ఇది కొంతవరకు మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడగలదని కొన్ని అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే మధుమేహం ఉన్నవారు వైద్యుని పర్యవేక్షణలోనే దీనిని వాడటం ఉత్తమం. అలాగే దీని ఆకులకు గాయాలను మాన్పగల శక్తి కూడా ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు లేదా చర్మంపై గడ్డలు, పుండ్లు ఏర్పడినప్పుడు ఈ ఆకులను మెత్తగా నూరి పసుపుతో కలిపి ఆ ప్రదేశంలో పట్టుగా వేస్తే వాపు తగ్గి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించి గాయం త్వరగా మానడానికి సహాయపడతాయి. కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్న చోట కూడా దీని ఆకుల ముద్దను
పట్టుగా వేయటం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ అద్భుతమైన మొక్కను మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. తాజా ఆకులు అందుబాటులో ఉంటే రసం చేసుకుని తాగటం ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ తాజా ఆకులు రోజు దొరకని పక్షంలో ఆకులను సేకరించి నీడలో పూర్తిగా ఆరబెట్టి పొడి చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఒక చెంచా పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగవచ్చు. లేదా మొక్క యొక్క సమూలాన్ని అంటే వేర్లు, కాండము, ఆకులతో సహా నీటిలో వేసి ఆ నీరు 4వ వంతు అయ్యేంత వరకు మరిగించి కషాయంలాగా కూడా తీసుకోవచ్చు. మనం పిచ్చి మొక్క అని నిర్లక్ష్యం చేసే ఈ కొండపిండి ఆకులో ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంజీవని, మన డబ్బును కాపాడే ఒక రక్షణ కవచం, మన ఇంట్లోకి ఐశ్వర్యాన్ని ఆహ్వానించే ఒక లక్ష్మీ స్వరూపం. ఇది ప్రకృతి మనకు అందించిన ఒక వరం. కాబట్టి ఇకపై ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వీలైతే ఒక చిన్న కుండీలో వేసి మీ ఇంట్లో పెంచుకోండి. అది మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని రెండింటినీ అందిస్తుంది. దీని విలువ తెలియక చాలామంది దీనిని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీరు మీ స్నేహితులకు, బంధువులకు కూడా పంచి ఈ మొక్క యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనం పంచే మంచి మనకు 10ంతలై తిరిగి వస్తుంది. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పంచటం కన్నా గొప్ప పని మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈ మొక్కను గౌరవించండి, దాని ప్రయోజనాలను పొందండి, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో జీవించండి. స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు. ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి అని శాస్త్రాలలో ఉంది. మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు. ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. ఇంటి యొక్క సుఖ సమృద్ధులనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని, కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు. స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నిటినీ కూడా, అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు. ఈ పనులు స్త్రీలు చేయటం వలనే ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మేము చెప్తున్న విషయం కాదు, మన శాస్త్రాలలో, పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి? అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు, అంటే విరబూసుకోకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకోండి. కాదని జుట్టును విరబూసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. మన శాస్త్రాలలో, పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబూసుకొని ఉండకూడదు. జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలివేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింక్లో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలివేయకండి. ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంట్లో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. ఆడవాళ్లకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువు అవుతాయి. కాబట్టి ఇల్లు సాయంత్రం 5 గంటలకల్లా ఊడ్చటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు. ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాలను, గాజులు, చెవి, కమ్మలు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు. అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు, కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది. ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది. అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కలలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దానివలన మనకు అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి. అందువలనే ఆ రోజులలో ఆడవారు చాలా తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబము అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి. స్త్రీలు భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయటము, ఇల్లు ఊడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించటం వంటి పనులు కూడా చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవటము, కోపగించుకోవటము, కన్నీరు పెట్టుకోవటం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు.
భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపటం అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వటం లేదా అడగటము అస్సలు చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు. దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు ఉండరు. తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరమవుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. దరిద్ర దేవత ఉంటుంది. పేదరికం తాండవిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.